జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమునకే స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిదండి, ఈ వీడియో యొక్క తమ్మునైలు చూసినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్గా ఈ కరుణాకర్ గాడి గురించి, వాడి యొక్క వీడియోల గురించి స్పందించడానికి నాకు ఇష్టం లేదు. అయితే చాలామంది నా హైందవ సహోదరులు, భారతీయ సహోదరులు వీడి వీడియోల ద్వారా మరి చాలా ప్రభావితం చేయబడి వారి జీవితాలను వాళ్ళే స్వతహాగా నాశనం చేసుకుంటున్నారు. చెడ్డగా వాళ్ళు మారిపోతున్నారు. కాబట్టి వారు అవి ఒక చెడు మార్గంలో, తప్పు మార్గంలో, అసత్య మార్గంలో తాము మరి తమ జీవితాలను పాడు చేసుకోకుండా ఉండాలన్న ఉద్దేశంతో మరలా మరి వాడి గురించి వీడియో చేయడానికి చేయాలనుకుంటున్నాను. కాబట్టి దయచేసి నేను మాట్లాడేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని, ముఖ్యంగా నా హైందవ సహోదరు మీరు చాలా మరి అమాయకులని చెప్పని నేను చెప్తున్నాను. ఇక నీ దృష్టిలో నువ్వు ఏమనుకుంటావు అది నీ ఇష్టం. ఎందుకంటే మీరు గ్రంథాల్లో ఏ గ్రంథాలను కూడా చదవరు. కానీ ఇట్లాంటి వాళ్ళ మతోన్మాదుల యొక్క మాటలు విని ప్రభావితం చేయబడి మీ జీవితాలను మీరే నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి అలా ఉండకూడదు. మీ జీవితాలు ఎప్పటికి కూడా మరి నాశనం అయిపోకుండా బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చేసేటువంటి వీడియోను ఈ కరుణాకర్ గాడి మీద వీడికి నేను ఇచ్చేటువంటి పేరు ఏంటంటే కరోనా సైతాన్. వీడి పెద్ద సైతాన్ వీడు. వీడి గురించి నేను వాడు ఏం మాట్లాడాడో, ఏం మాట్లాడుతున్నాడో, వాడు ఏం చేస్తున్నాడో వాడి వీడియోల నుంచే మీకు చూపించి నేను మాట్లాడతాను. మీరు ఆలోచించండి, సమంజసంగా ఉన్నాయో లేవో మీరే ఆలోచించండి. మంచిది. ఇక విషయంలోనికి వస్తాను. ఈ మధ్య మరి క్రాంతి గారి యొక్క ఛానల్లో, కేఆర్ ఛానల్ టీవీ అనుకుంటుంది, దానిలో ఈ యొక్క క్రాంతి గారు ఈ కరోనా సైతాన్ గాడిని, మీరు కరుణాకర్ అని చెప్పని పిలుచుకునేటువంటి వాడిని ఇంటర్వ్యూ చేశాడు. అసలు మరి క్రాంతి గారు ఏ విధంగా వీడిని ఇంటర్వ్యూ చేసాడో నాకైతే తెలియదు. అసలు వీడికి దానికి అర్హుడు కూడా కాడు. వీడు దేనికి అర్హుడు కాదు అసలుకి. వీడు ఒక పెద్ద చీడ పురుగీడు. సరే, వాడు ఏం మాట్లాడుతున్నాడు, మరి క్రాంతి గారు ఏ విధంగా మరి వాడిని ఏ ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేశాడో ఏదన్నా కానివ్వండి, నేనైతే దాన్ని పాజిటివ్గా తీసుకొని వాడు ఏం మాట్లాడాడో, అసలు వాడి విధానం ఏంటో వాడి యొక్క మాటలు మరి మీకు మొదటిగా వినిపించి దాని నుంచి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. సో వాడికి ఇక నేను టైటిల్లో చెప్పినట్లు, లేకపోతే తమ్మునైల్లో చెప్పినట్లుగా ఈ కరోనా సైతాన్ గాడి యొక్క ప్రతి అబద్ధాలను చితగొడుతూనే ఉంటా. చితగొడుతున్న క్రైస్తవుడు నేనే. సో ధైర్యంగా చెబుతున్నటువంటి ఈ స్టేట్మెంటు, వాడు చెప్పే ప్రతిదీ అబద్ధమే. వాడి జీవితమే ఒక అబద్ధం. వాడు ఒక పెద్ద సైతాన్. వాడు ఈ యొక్క దేశాన్ని, మంచిగా ఉన్నటువంటి దేశాన్ని, మరి ప్రజలను నాశనం చేయడానికి బయలుదేరినటువంటి పెద్ద సైతాన్ వాడు. సో కాబట్టి నేను ఈ సమయంలో వాడు ఈ యొక్క క్రాంతి గారి ఇంటర్వ్యూలో ఏమేమి చెప్పాడో మొదటి నుంచి కూడా ఈ యొక్క వీడియో అంతటికి కూడా కౌంటర్ ఇస్తాను. అయితే ఒకే వీడియోలో ఇవ్వను, పార్ట్లుగా ఇస్తాను. ఇది మొదటి భాగం. ఇది అంటే వాడు మాట్లాడినటువంటి ఒక విషయం గురించి, ఆ తర్వాత మరి సీక్వెల్గా వస్తూ ఉంటాయి. సో ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి. మీ జీవితాలు మరి బాగుపడతాయి, సత్యాన్ని గ్రహిస్తారు. వీడియోని చూద్దాం, వీడియో క్లిప్ని చూద్దాం. క్రిస్టియన్లకు వ్యతిరేక, లేకపోతే సెక్యులర్లకు వ్యతిరేక? మీరు ఎవరికి వ్యతిరేకి? నేను ఎవరికి వ్యతిరేకిని కాదు. బాధితుల తరఫున పోరాటం చేయాలి. ఎవరు బాధితులు? ఎవరు? ఏ మతం పేరుతో? అన్ని మతాలలోనూ దోపిడీకి గురయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ మతం పేరుతో దేశాన్ని, సంస్కృతిని సర్వనాశనం చేసి కుటుంబాలను విచ్ఛిన్నం చేసేటటువంటి మత మార్పిళ్ళకి తగబడేటటువంటి కొన్ని మతాలు ఉన్నాయి. అంటే మతాల పరంగా చూస్తే హిందుత్వం అనేది విక్టిమ్గా కనపడుతుంది ఈ దేశంలో. మనం ఏ దేశం మీదకి దండయాత్రలు చేసి మతం మారకపోతే వాళ్ళ పేక మీద కత్తి పెట్టి మా మతంలోకి రండి బెదిరించి
మిరాకిల్స్ జరుగుతాయి, మీ జీవితాలు రాత్రి మారిపోతాయి. ఇలా వాళ్ళ బలహీనతల మీద ఆసరా చేసుకుని మనం మత మార్పిడికి పాల్పడలేదు. చూశారు కదండి, విన్నారు కదా. మొట్టమొదటిగా క్రాంతి గారు వేసిన ప్రశ్న ఏంటంటే, మీరు ఎవరికి శత్రువులు, విరోధులు? హిందువులకా, సెక్యులర్లకా, క్రైస్తవులుగా, ఇంకెవరికి అని అంటే, వీడు చెప్తున్న అబద్ధం, ఈ కరోనా సైతాన్ గారు చెప్తున్న అబద్ధం ఏంటంటే, వాడు ఎవరికీ శత్రువు కాదంట. నేను చెబుతున్నాను, మీరు రాసి పెట్టుకోండి. వీడు అందరికీ శత్రువే వీడు. ఓకే, ఈ యొక్క భారతదేశ ప్రజలను నాశనం చేయడానికి బయలుదేరినటువంటి మన భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి, హిందూ సహోదరుల యొక్క జీవితాలను కూడా నాశనం చేయడానికి బయలుదేరినటువంటి ఈ ఒక పెద్ద సైతాన్ వీడు, కరోనా సైతాన్. నేను వాడికి ఇస్తున్న పేరు కరోనా సైతాన్. వాడు అందరికీ వ్యతిరేకంగానే పనిచేస్తున్నాడు. అది అర్థం కావట్లే ఎవరికి కూడా. ఓకే, అది ఎలాగో నేను ముందు కూడా మీకు చెప్తుంటాను. ఇది క్రాంతి గారు వేసిన మొదటి ప్రశ్నకు వాడు ఇచ్చిన జవాబు. ఓకే, అదేవిధంగా మరలా మాట్లాడుతూ వాడు ఎవరికి విరోధం చెప్తూ నేను ఎవరికి విరోధం కాదని చెప్తూనే దీనిలో ఇంకొక మాట్లాడే మాట ఏంటంటే, దానికి అనుబంధం వీడియోస్ కూడా మన కార్యక్రమాల్లో ప్రధాన భాగం. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే అన్నారు మీరు విన్నారు కదండి. క్రాంతి గారు వేసిన ప్రశ్న ఏంటంటే, ఈ శివశక్తి అనేది ఆర్గనైజేషనా ఇంకా ఏంటని అడిగితే, ఇదంతా ఒక పోరాట సంస్థ అంట. దేనిపైన పోరాట సంస్థ, ఎందుకు ఈ పోరాటం అని చెబుతూ, ఇది ఈ యొక్క శివశక్తి అనేది ఈ పోరాట సంస్థతో పాటు యూట్యూబ్ ఛానల్ ప్రధానమైనది. దానిలో కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అన్నాడు. ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అంట. సో నేను అడుగుతున్న మాట ఈ సైతాన్ గారిని, ఏంది వీడు చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటి? శివశక్తి ద్వారా దేశానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏంటి? ఓకే, దేశానికి వీడి వల్ల ఈ సంస్థ వల్ల ఉపయోగం ఏంటి అసలు? మీరు ఆలోచించండి. ఆధ్యాత్మికంగానా, లేకపోతే అందరూ కలిసి చక్కగా ఎదగాలి, అందరూ అన్నదమ్ముళ్ళ లెక్క ఈ భారతదేశంలో ఒకటిగా ఉండాలి అనేటువంటి విధానంలో తీసుకొచ్చేటువంటి సంస్థ ఇది? ఏంటిది అసలు? జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే, వీడు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు ఒక్కటి చెప్పమనండి. భారతదేశానికి కానీ హిందూ సహోదరులకు కానివ్వండి ఉపయోగపడేటువంటి ఏంటి వాడు చేసే కార్యక్రమం ఏంటి ఒకటి చెప్పండి. ఏమీ లేదు. తెల్లారు లేస్తే క్రైస్తవుల పైన, ఇతర మతాల పైన ఓకే వాడి ఇష్టానుసారంగా మాట్లాడుతూ మతోన్మాదిగా ఉంటూ ఒక సైతాన్ వలె అందరిని కూడా చెడగొడుతూ, మనుషుల మధ్య లేకపోతే అందరి భారతీయుల్లో ఉన్నటువంటి ఈ సహోదర భావాన్ని చెడగొడుతూ, మతాల మధ్య స్విచ్ పెడుతూ, ప్రజల మధ్య స్విచ్ పెడుతూ, రోజు వాడి యొక్క కార్యక్రమాలు ఈ విధంగా చేస్తూ రోజుకి భారతదేశంలో ఉన్నటువంటి సామరస్యాన్ని, సమాధానాన్ని చెడగొడుతున్నటువంటి పెద్ద సైతానీయుడు. ఓకే, రేపటి దినాన మీ జీవితాల్లో కూడా, మీ జీవితాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఓకే మీరు ఏం చేస్తున్నారో, ఇప్పటిదాకా ఏమి చేశాము, ఓకే జీవితాన్ని కూడా ఇంతగా ఎందుకు వ్యర్థం చేసుకుని బాధపడేటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీడిని అనుకరిస్తే, వీడి ఆలోచనలు మీరు తీసుకున్నట్లయితే వీడి దేశానికి ఒరగబెట్టిందేం లేదు, ఓకే హిందూ సహోదరులకు ఒరగబెట్టిందేం లేదు, అసలు ఎవడి వల్ల వీడికి ఉపయోగం లేదు. వీడు క్రైస్తవ్యం అని చెప్పుకుంటున్నాడే కానీ క్రైస్తవ్యంలో సరిగా ఉండకపోయేసరికి మొత్తానికి ఏదో ఒక సేవకుడు ఇతన్ని మరి వాడు యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి కోప్పడి ఉంటాడు. దానితో దానికి విరుగుడు పడక తీసుకోవడానికి కష్టమయ్యి ఈ విధంగా క్రైస్తవుల మీద తిరగబడుతూ ఏదో ఒక చీకట్లో బాణం వేసినట్లుగా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉంటూ హిందువులకు ఏదో మేలు చేస్తున్నట్టుగా అయ్యేసరికి ఇక వీడిని అందరూ కూడా ఏదో మంచోడని చెప్పి అనుకుని కనీసం ఇంగిత జ్ఞానం ఆలోచన కూడా లేకుండా ఇంతవరకు వీడిని తీసుకొచ్చారు. కానీ వీడు చేస్తున్నటువంటి పని ఆధ్యాత్మికంగానే ప్రతి ఒక్కరి యొక్క జీవితాలను నాశనం చేస్తున్నాడనే విషయాన్ని గమనించట్లేదు. సో మొట్టమొదటిగా వీడు ఏం చేస్తున్నాడు అసలుకి, నేను ఈ విషయమే ప్రతి ఒక్కరు నా హిందూ సహోదరులు మొత్తం ఆలోచించాలి. ఓకే,
మతాల మధ్య చిచ్చు పెడతాం తప్ప, కులాల మధ్య చిచ్చు పెడతాం తప్ప, ప్రజల మధ్య ద్వేషాన్ని నూరిపోయటం తప్ప వీడు చేస్తున్న మంచి కార్యం ఏంటి? ఒక్కటి ఆలోచించండి, మీరు ఆలోచించండి. మరలా పైగా ఇంకొక చిన్న విషయాన్ని చెబుతున్నా. వీడు చేసే కార్యక్రమం అందరూ కూడా గమనించండి. ఇంతకుముందు వీడియోల్లో వాడు దేవుడు అనేటువంటి మాట కూడా భయం లేకుండా, ఓకే, క్రైస్తవుల దేవుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ క్రైస్తవుల దేవుడు వీడు, ఓకే, నాకు కూడా ఏమన్నా కొంతమంది అమ్మాయిలు సరఫరా చేస్తాడేమో, పండ పెడతాడేమో, నాకు అలా చేస్తాడేమో అని చెప్పని వీడియోలో మాట్లాడాడు. నేను చెబుతున్నా, హిందూ చెల్లెమ్మలకు, అక్కలకు, తల్లులకు చెప్తున్న మాట. ఆడవాళ్ళనంట ఈ క్రైస్తవుల దేవుడు, యెహోవా దేవుడు ఆడవాళ్ళంటే వీడి పక్కలో పండ పెట్టాలంట. అంటే ఆడవాళ్ళ పట్ల వీడికి ఉన్నటువంటి గౌరవం. దయచేసి వీడితో మరి వీడియోలు చేస్తున్నటువంటి సిస్టర్స్ కూడా గమనించాలి. ఆడవాళ్ళంటే వీడికి అంత లోకువ, వీడికి ఆడవాళ్ళంటే ఎంత నీచమైనటువంటి ఆలోచన ఉందో ఆలోచించండి. క్రాంతి గారు, మీరు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఓకే. మళ్ళా చాలామంది వీడి దగ్గరికి వచ్చి మేము ఇట్లా ప్రలోభం అయిపోయాం, ఇలా మేము ఏదో అనుకోకుండా యేసుప్రభుని నమ్ముకున్నాం, స్వస్థత కలుగుతుందని చెప్పని రావటం నాకు అర్థం కాలేదు. సత్యం తెలుసుకొని రావాలి. దాని గురించి కూడా నేను మాట్లాడతాను, ఓకే. ఫస్ట్గా వీడు పోరాటం చేస్తున్నాడంట. ఏం పోరాటం చేస్తున్నాడు వీడు? ఏదో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు వీడు? ఏమి చేయకపోగా స్త్రీల గురించి వాడి యొక్క నీచ స్థితి నీచమైన ఆలోచన, దేవుడనే భయం కూడా లేకుండా వాడు మాట్లాడే మాట. ఆడవాళ్ళని పండబెట్టాలి వీడి దగ్గరకు తీసుకొచ్చి, ఆడవాళ్ళని పెళ్ళిళ్ళు చేయాలి వీడికి. మీరు వాడి వీడియోలు చూడండి, ఫస్ట్గా వచ్చిన వీడియోలు, ఓకే. వాడు అట్లాంటి నీచ స్థితి ఉన్నటువంటి వీడిని చాలామంది ఏదో అందరం ఎక్కించినట్లుగా గొప్పగా ఫీల్ అవుతున్నారు, ఓకే. అదేవిధంగా మనం మాట్లాడుతూ కొంతమంది అంట వీడు పెట్టేటువంటి సంస్థకున్నటువంటి ఉద్దేశం అంట, వీడి ఉద్దేశం కొంతమంది మత మార్పిడి చేస్తూ సంస్కృతిని జడగొడుతూ ఇంకేదేదో చేస్తున్నారంట, ఓకే. దేశ సంస్కృతిని పాడు చేస్తూ కుటుంబాల మధ్య చిచ్చు పెడుతూ, అరే హౌలే సైతాన్, ఎవర్రా మతాల మధ్య చిచ్చు పెడుతుంది? ఎవర్రా? అరే సైతాన్, చక్కగా ఉన్నటువంటి వారి మధ్య చిచ్చు పెడుతుంది నువ్వురా, మతాల మధ్య చిచ్చు పెడుతుంది. చాలామంది ఇప్పటికే ఖరాబ్ అయిపోయారు. ఆ విషయాన్ని ఎవరు గ్రహించట్లేదు. మతాల మధ్య మత మార్పిడి చేయటం ఏంది? నాన్ సెన్స్. అసలు మత మార్పిడి అనేటువంటి మాటే కామన్ సెన్స్ లేనటువంటి మాట, కనీసం సెన్స్ లేనటువంటి మాట. ఎవరు మారుతారు? మరలంట ఏదో ప్రలోభాలు పెట్టి, ఓకే. ఈ విషయం కూడా ఒక 2-3 నిమిషాలు మాట్లాడతారు. అసలు మతం ఒట్టిగా ఎవరు మారుతారు? అసలుకి ఎందుకు మారుతారు? మారడానికి అసలు మరి మతమే కాదు, ఓకే. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఒక మార్గం, ఆయన్ని నమ్మండి. కొన్ని లక్షల సార్లు ఎంతోమంది చెప్తున్నటువంటి మాట ఇది. మా క్రైస్తవులు చెప్తున్న మాట, క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తిని నమ్మండి. మతాన్ని క్రైస్తవమే ఒప్పుకోదు అసలుకి. క్రైస్తవ మతం అని చెప్పి వేరే వాళ్ళు చెప్పారు అది, ఓకే. వేరే వాళ్ళు అన్నారు ఇది క్రిస్టియన్ మతం, క్రైస్తవ మతం అని చెప్పారు. ఇది దేవుని యొక్క మార్గం, నిజమైనటువంటి ఏకైక దేవుని యొక్క మార్గం. ఇది దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి మార్గం, యేసే మార్గం ఆయన, ఓకే. ఆయన నమ్మండి, వ్యక్తిని నమ్మండి అంటున్నాం తప్ప ఏదో మతాన్ని నమ్మి మతంలోకి రావటం కాదు. మతంలోకి వచ్చినందువల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉండదు అనుకొని వస్తే. యేసును నమ్మితే, యేసు అనేటువంటి ఒక వ్యక్తిని నమ్మితే మీకు మేలు కలుగుతుంది. ఆయన ఇచ్చేటువంటి మేలు అది కూడా మమ్మల్ని వచ్చి రుజువు చేయమంటే మేమేం చేయలేం. కానీ మేము పొందుకున్నాం, మేము అనుభవించాం కాబట్టి మేము అనుభవించేది మీకు చెప్తున్నాం. మంచి గురించి చెప్తున్నాం, చెడ్డ గురించి ఎవరేం చెప్పట్లేదు, ఓకే. మత మార్పిడి చేస్తున్నామంటే ఏం చేస్తున్నాం, ఓకే. మళ్ళీ పైగా వీడు మాట్లాడేది వీళ్ళు క్రైస్తవులు అంటే జాంబియాలంట. అరే నువ్వే పెద్ద సైతానివి కదరా, సైతాన్ జాంబియావు కదా. క్రైస్తవులు ఎట్లా అవుతారు? క్రీస్తు అనేటువంటి వ్యక్తిని గురించి చెప్తున్నారు. క్రీస్తు అనేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసా నీకు? దేవుడు కాదంటావు, ఏ అద్భుతాలు చేయలేదంటావు. దాని విషయం కూడా వస్తాను నేను, తర్వాత ఉన్నాయి వాటి విషయం కూడా వస్తాను. నీకు చిత్తకోటుడే. అరే కరోనా సైతాన్, అరే కరోనా సైతాన్, కరోనా కరగా పిలువబడుతున్న సైతాన్, నీకు చిత్తకొట్టుడేరా. నీకు వదిలిపెట్టే పని లేదు. ఎందుకంటే నిన్ను బట్టి చాలామంది హైందవ సహోదరులు
చాలామంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నీ ఉచ్చులో పడిపోయి. మరి ఉన్నారు, మరి కొంతమంది మొత్తం మొదలు ఉన్నారు, ఏదో పెద్ద తెలివిగల వాళ్ళకి మాట్లాడుతుంటారు, వాడికి ఒక్క ముక్క తెలియదు. మళ్ళీ పైగా వీడు బైబిల్ తీసుకుని బైబిల్ నుంచి మాట్లాడటం. అరే మారు మనసు లేనటువంటి నీకు బైబిల్ ఎట్లా అర్థమవుతుందిరా? బైబిల్ నీకు అర్థమే కాదు అసలుకి. వీడే కాదు, ఏ మతోన్మాదికి బైబిల్ అర్థం కాదు. నేను ఇంతకుముందు వీళ్ళు కూడా చెప్పాను. దయచేసి హైందవ సహోదరులారా, బైబిల్ అనేది ఏ మతోన్మాదికి అర్థం కాదు. బైబిల్ అర్థం కావాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడతాను. సో వీడు చెడగొడుతున్నాడు కాబట్టి నేను మొదలుపెట్టాను, చిత్తకొట్టుడు మొదలుపెట్టాను ఇక. ఓకే, సో మతం అనేది ఎవరు ఒట్టిగా మారరు. అమాయకులు అంట, నీకంటే అమాయకుడు ఎవడు రే సైతాన్. ఎంతోమంది తెలివిగలవాళ్ళు, ఓకే, చాలామంది ఉన్నారు. సరే ఓకే, దాని అలా ఉంచుతాను. ఏదో యేసు ప్రభు గురించి మాత్రమే ఓకే క్రైస్తవులు అనబడిన వాళ్ళు చెప్తారు, వాళ్ళు వచ్చి నమ్ముతారు, యేసు ప్రభువుని నమ్ముకుంటారు, యేసు ప్రభువుని మాత్రమే నమ్మి వస్తారు. ఓకే, ఒక యేసు ప్రభు గురించి చెప్పంగానే మారిపోవటానికి ఇంతకుముందు వారు నమ్మినటువంటి వారి మీద ఉన్నటువంటి నమ్మకము వారికి అంత వీక్గా ఉందా? అంత వీక్ వారు ఇంతకుముందు నమ్మేటువంటి వారిపైన ఉన్నటువంటి విశ్వాసం అంత వీక్గా ఉందా వెంటనే మారిపోవటానికి? యేసు అనేటువంటి ఒక్క వ్యక్తి గురించి మాత్రమే చెప్తున్నారు. మత మార్పిడి చేస్తున్నటువంటి బుద్ధిహీనపు మాట దయచేసి మానేసేయండి ఇక, అది వేస్ట్ మాట. రెండవది, సంస్కృతిని చెడగొడుతున్నారంట. ఏమి సంస్కృతిని రా చెడగొట్టింది? వేస్ట్ ఫెలో రే సైతాన్. ఏం సంస్కృతి? దొంగతనం చేయమంటున్నారా? విచారం చేయమంటున్నారా? డ్యాన్సులు వేయమంటున్నారా? బట్టొడుకుని తిరగమంటున్నారా? ఏమిటి ఏమి చెప్తున్నారు? అరే క్రైస్తవ్యం వచ్చిన తర్వాత ఓకే దేవుడు అంటే భయం, ఓకే పేదలను ఆదరించేటువంటి విధానం, ప్రేమించే విధానం ఎంతో ఈ క్రైస్తవుల నుంచి ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారు అర్థం చేసుకున్నారు. క్రైస్తవులంటే ప్రేమించేవారు, సహాయం చేయువారు, ఆదరించువారు, వారికి తోడుగా ఉండువారు. ఓకే, ఏదో పెద్ద సంస్కృతి చెడగొడుతున్నాం అంటున్నాం. ఇంతకుముందు సతీ అనేటువంటి ఆ మూఢాచారాలను తీసిపెట్టారు, దానిపైన వ్యతిరేకంగా పోరాటమైన సంస్కృతి చెడగొట్టడం, పసిపిల్లలను పెద్దవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయటం, ఆడపిల్లల్ని. ఇదేనా మరి సంస్కృతిని పాడు చేయటం అంటే? ఎరా సైతాన్ చెప్పరా నువ్వు? ఓకే, భర్త చనిపోయిన తర్వాత ఆడవాళ్ళు నిర్దాక్షిణ్యంగా కాల్చివేసేవాళ్ళంట, అదేనా? కనీసం ఆడవారికి చదువుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అప్పుడు? ఓకే, మొట్టమొదటిగా చదువుకోవడానికి కాలేజీ కట్టించింది ఎవర్రా? అరే సైతాన్ చెప్పరా? ఓకే, నీలాంటి నీచులు, ఓకే నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మా హైందవ సహోదరుల గురించి నేను మాట్లాడట్లేదు సుమా. చాలామంది ఎక్సలెంట్ వాళ్ళు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇక గట్టిగా చెప్పాలంటే నిన్ను వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. రే కరోనా సైతాన్, నిన్ను వ్యతిరేకించే వాళ్ళు, నీ యొక్క విధానం నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, దాని అలా ఉంచుతాం. ఓకే, హిందూ సహోదరులు కాదు సుమా, ఇప్పుడు కరోనా గాడికి నేను చెప్తున్నటువంటి విషయం. కరోనా గాడికి వాడిని వెంబడించేటువంటి వేస్ట్ ఫెలోస్కి, ఓకే అమాయకులు అని కూడా నేను అంటాను ఇంకొక మాట చెప్పాలంటే. సో ఎన్నో చెడ్డ విషయాలన్నిటి నుంచి వారిని విడిపించి క్రైస్తవం అనేది ఒక మంచి స్థితిలో నడిపించింది. అలా నడిపించడమే సంస్కృతిని పాడు చేయటమా? ఓకే, మరలా ఇంకా ఏమంటాను, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారా? ఎవర్రా అసలు కుటుంబానికి ఇచ్చిన విలువ ఎవరిస్తారా దేశంలో? క్రైస్తవులు తప్ప వేరేకి ఎక్కడిస్తారు కుటుంబానికి? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని, యేసు ప్రభువుని నమ్ముకొని వారి గురించి కూడా ప్రార్థన చేయమని, వారిని ప్రేమించమని బైబిల్లో ఉన్నది. అందరినీ ప్రేమించమని బైబిల్లో ఉంది కాబట్టి అందరికీ సత్యాన్ని చెబుతున్నాం, ప్రేమించి వారికి మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక కుటుంబంలో యేసు ప్రభు నమ్ముకున్న వారు ఉంటే, నమ్ముకున్న వారిపైన నమ్ముకుని వారే వచ్చి ఇష్టానుసారంగా వాళ్ళని మరి హింసిస్తారే తప్ప యేసు ప్రభు నమ్ముకుని వారిని ఏమంటారు? ఓకే, ఇది ఫస్ట్ ఇది తెలుసుకోండి. నమ్ముకొని వారి ద్వారానే నమ్ముకున్న వారికి హింస కలుగుతుంది తప్ప, ఓకే వారి మీద ఒక హింస అనేది వస్తుంది తప్ప నమ్ముకున్న వారిని ఏమనరు అసలుకి. ఫస్ట్ అది తెలుసుకుని ఏడవండి. అరే సైతాన్, నువ్వు అంటున్నావు కదా కుటుంబాల మధ్య స్విచ్, నీలాంటి వాళ్ళు ఉంటే అట్లాగే జరుగుతీరా? నీలాంటి మాటలు విని విషయం ఏంటో అర్థం కాకుండా, ఓకే మరలా ఏమంటాం, మతం మారకపోతే పీక మీద కట్టి పెట్టి మతం మారుస్తున్నారు. ఎక్కడరా? ఒక్క ఎవిడెన్స్ చూపించరా? అరే కరోనా సైతాన్,
వచ్చి యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటిస్తుంటేనే ఓకే నీ చేత ప్రేరేపించబడ్డవాళ్ళు, ప్రభావితం చేయబడ్డవాళ్ళు ఇష్టానుసారంగా తిడుతున్నారు. ఎన్ని చూడలేదు ఈ మధ్య చర్చిల పైన దాడి, సువార్త చూద్దామని చెప్పిన వస్తున్న వారిపైన దాడి. ఎవరన్నా మాట్లాడుతున్నారంటారా? అసలు ఏమన్నా ఒక్క మాట మాట్లాడారంటారా? నువ్వు చెప్తున్నటువంటి వ్యక్తిత్వం క్రైస్తవులు కలిగి ఉంటే నీలాంటి రకాలనే హిందువులు కాదు సుమా, ఎప్పుడో రాలగొట్టేవారు నీలాంటి వాళ్ళని. కానీ అలాంటిది యేసు ప్రభు నేర్పలేదు. శత్రువు సైతం ప్రేమించమన్నాడు. ఓకే, ఎవరైనా హింసిస్తే, ఓకే, యేసు ప్రభు నామమున హింసిస్తే మీరు ధన్యముగా భావించి సహించి ఉండండి అన్నారు. అవసరమైతే ప్రాణాలు కూడా వదిలిపెట్టేసేయండి. వాడు చంపితే సైలెంట్గా ఉన్నాడు తప్ప ఎదురు తిరగొద్దు, ఎవరిని కొట్టొద్దు, ఎవరిని తిట్టొద్దు అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువుకి లోబడి, ఓకే, యేసు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మాత్రమే చెప్పడానికి వస్తున్నారు. ఎవరిని ఏమంటలేదు. పెక్క మీద కత్తి పెట్టి మతం మారుస్తున్నారు. రైట్ సైతాన్, ఏమిరా ఈ అబద్ధాలు? నీ అబద్ధాలను నమ్మి అనేక మంది హైందవులు, ఓకే, వాళ్ళ జీవితం కూడా పాడు చేసుకుంటున్నారు. నిజంగా వచ్చిన వాళ్ళని మీరు ఇష్టం వచ్చినట్టుగా తిట్టి, లేకపోతే వాళ్ళ మీద ఏమేమో చెప్తుంటే వాళ్ళు తిరగబడలేక, కానీ యేసు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క మాటలు విని ఆగిపోతున్నారు. ఆయన దేవుడు. ఆయన ఎందుకంటే అందరినీ ఆయనే సృష్టించాడు. అందరిపైన ఆ దేవునికి ప్రేమ ఉన్నది కాబట్టి ఎవరిని ఏమనొద్దు. ఓకే, వారు కూడా నా చేత సృష్టించబడ్డవారే. సువార్త చెప్పి వచ్చేసేయండి. వారు ఏమైనా హింసిస్తే సహనంతో ఉండి వచ్చేసేయండి అని చెప్పారు. అలాంటిది మెడ మీద కత్తి పెడుతున్నారా? అరే సైతాన్, నువ్వు చెప్పే అబద్ధాలన్నీ కూడా నమ్మి అనేకులు నాశనం అయిపోతున్నారు. ఆపరాన్ని అబద్ధాలు. సైతాన్ గాడి యొక్క గుణమే జనాలను నాశనం చేయటం, వారిని హింసించటం, అబద్ధంలో తీసుకెళ్ళటం, చివరికి నాశనంలో నడిపించటం. ఓకే, ఈ వీడియోలో ఇంకా ఎన్నో చెప్పాము. నీకు ముందు కూడా ఇంకా ఉందరా, నీ కథ ఉంది ఇంకా. సో ఓకే, ఎవ్వరు కూడా అలా కాదు. యేసు, దయచేసి క్రైస్తవులు మీరు ఆలోచించండి, కొంచెం మెల్లగా అబ్జర్వ్ చేయండి. ఆవేశంతో కాకుండా యేసు ప్రభు గురించి చెప్పడానికి వస్తున్నారు. యేసు అనేటువంటి వ్యక్తి గురించి చెప్పడానికి వస్తుంది. మన పాపాల కోసం యేసు అనే వ్యక్తి చనిపోయాడమ్మా, దాని నుంచి విడిపించబడండి, దేవునితో సంబంధం కలిగి ఉండండి. ఈ మాటలుగా చెప్తుంది. మతం మారుస్తున్నారు, ఏదో స్వస్థత కలుగుతుంది చెప్పని. అరే స్వస్థత అనేది దేవుడు ఇస్తాడు, మనుషులు ఎవరు ఇవ్వరు. వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు కూడా స్వస్థత పొందుకున్నారు ఆయన నుంచి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడు, సహాయం చేస్తాడని చెప్పని మాత్రమే చెప్తున్నారు కదా. ఇంకంతకంటే ఏం చెప్తున్నారు? ఆయన స్వస్థపరిచాడు కాబట్టే మాకు కూడా స్వస్థపరుస్తాడు, మీకు కూడా స్వస్థపరుస్తాడమ్మని చెప్తున్నారు. ప్రశ్న అడుగుతున్నాను, స్వస్థపడుతున్నారు, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అనగానే ఇటు వస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారని చెప్పి అంటున్నారు. మరి ఇప్పటిదాకా నమ్మినటువంటి వారు ఎందుకు స్వస్థపరచలేదు? ఎందుకు అద్భుతాలు చేయలేదు కాబట్టి ఇటు వస్తున్నారేమో. అదెందుకు ఆలోచించవరా సైతాన్? అరే కరోనా సైతాన్, అదెందుకు ఆలోచించు? ఒకవేళ నీవు నమ్ముకున్న వాళ్ళు అద్భుతాలు చేసి ఉంటే, మేలు చేసి ఉంటే, ఆదరణ కలిగించి ఉంటే ఎందుకు వస్తారా? ఎందుకు నమ్ముతారు? వెంటనే యేసునేటువంటి వ్యక్తి మాట వినగానే నేను చెబుతున్నాను, కరోనా సైతాన్, నీకు ఒక భయం ఏంటంటే యేసు అని పేరంటేనే నీకు భయం రా. పచ్చిగా చెబుతున్నా, యేసు అనే పేరంటేనే మీకు కాబట్టి ఆయన గురించి చెప్పడానికి వచ్చినప్పుడల్లా ఈ విధంగా తిరగబడుతున్నారు. సో తిరగబడతాం అనేది ఏదో మగతనం అనుకుంటున్నారేమో, జీవితాలను పాడు చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, యేసు అనేటువంటి ఒకే ఒక వ్యక్తి, యేసు మాత్రమే లోకరక్షకుడు. ఆయన గురించి ఆలోచించండి, తెలుసుకోండి. ఎవడేదో పనికి మళ్ళీ సైతాన్ అని చెప్పినవన్నీ కూడా నమ్మేసి జీవితాలను పాడు చేసుకోవద్దు సుమా. కాబట్టి ఎవరిని ప్రలోభ పెట్టడం లేదు. యేసు ప్రభు రక్షకుడనే మాట వాస్తవం, ఆయనే దేవుడు అనేటువంటి మాట వాస్తవం. నిజంగా ఆయన చిత్త ప్రకారముగా మానవులు, లేకపోతే పాస్టర్స్ ఎవరైనా సరే, క్రైస్తవులైన ప్రార్థన మాత్రమే చేస్తారు. స్వస్థపరచడం అనేది ఆయన ఉద్దేశంలో ఉన్నది. నువ్వు ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు స్వస్థపరచాలంటే నేనేం దేవుడినా? ఏ క్రైస్తవుడు దేవుడు కాదు, ఏ పాస్టర్ కాదు దేవుడు కాదు. ప్రార్థన చేయడం వరకు మాత్రమే సేవకుల యొక్క బాధ్యత, క్రైస్తవుల యొక్క బాధ్యత. స్వస్థపరిచేది దేవుడు. ఆయన మా జీవితాలను స్వస్థత ఇచ్చాడు. నేనే దానికి సాక్ష్యం, నా జీవితమే సాక్ష్యం. ఎవడైనా సరే డౌట్ ఉన్న వచ్చి వచ్చి ఓకే అడగండి, చెప్తాం. ఓకే, సాక్ష్యం ఉన్నది. మా ఊర్లోకి వచ్చి మీరు అడగవచ్చు. ఓకే ఓకే కాబట్టి మాకు కలిగినటువంటి ఆ అద్భుతాలను, స్వస్థతలను దేవుడు మాకు స్వస్థపరిచాడమ్మా. మీకు ఏదైనా ఉంటే ఆయనే స్వస్థపరుస్తాడు.
అని చెప్పడంలో తప్పేంటి? ఎవరైనా సరే మేలు చేస్తే ఇక్కడ మేలు జరుగుతుందని చెప్పి చెప్పడం తప్పేంటి? దానికి మత మార్పిడి అని చెప్పి పేరు పెడతారా? ప్రలోభాలకు పేరు పెడతారా? అరే సైతాన్, నీ ఆలోచన మొత్తం కూడా సైతాన్ ఆలోచనలే. ఓకే, నువ్వే పెద్ద సైతాను కాబట్టి ఇట్లాగే ఉంటాయి. సో చెప్తున్నటువంటి ఒక మాట, సేవకులు ఎవ్వరు కూడా అద్భుతాలు చేయరు. అద్భుతాలు చేసేటువంటి శక్తి దేవుడు వారికి ఇచ్చారు. ఆ శక్తి దేవుడు ఇచ్చినటువంటి శక్తి మాత్రం శక్తి ద్వారా మాత్రమే వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. మనుషులు ఎవ్వరు కూడా కాదండి. దేవుడే తన చిత్త ప్రకారముగా స్వస్థత ఇస్తూ ఉంటాడు. అది కూడా ఎందుకంటే ఆయన వాక్యము సత్యమని స్థిరపరచడానికి. బైబిల్లో ఉన్నది. వాక్యము ప్రకటిస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడే వారి వెంట ఉండి అద్భుతాలు చేస్తూ వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు. అనగా సువార్తను స్థిరపరుస్తున్నాడు. దేవుడు చెప్పే ప్రతి మాట వాస్తవమని ఈ యొక్క సూచక్రియలు అద్భుతాల ద్వారా స్థిరపరుస్తున్నాడు. అంతేగాని ఏదో వేలం వెర్రిగా చేయమని బైబిల్లో కూడా ఎక్కడ కూడా లేదు. ఇక మనం ప్రశ్న వేస్తాం, మరి ఇదన్నీ ఎందుకని చెప్పి అంటామేమో. ఓకే, దాని విషయంలో ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. అసలు ఏమి చేసినా సరే అన్నిటికీ మరి అంతిమ లక్ష్యం, అంతిమ గురి ఏంటంటే యేసు అనేటువంటి ఒక వ్యక్తిని నమ్మాలి. ఆయన నిజమైన దేవుడు. ఓకే, ముందు కూడా నమ్మకపోతే నరకానికంట, ఇది నాకు నచ్చలేదు కాబట్టి నేను మారానని చెప్పలేదు. కారు కూతలు కూర్చావు కదా, వాటికి కూడా నేను జవాబిస్తాను. ఓకే, ఈ యొక్క వీడియో యొక్క లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పటితో ఆపేస్తున్నాను. దయచేసి గమనించండి హైందవ సహోదరులారా, యేసే లోక రక్షకుడు. కావాలంటే బైబిల్ని చదవండి. బైబిలే ఏకైక దైవ గ్రంథం. డౌట్ ఉంటే ఏ క్రైస్తవుని సరే అడగండి. ఓకే, వాళ్ళు తప్పకుండా చక్కగా వివరిస్తారు. మీరు ఏదో మనసులో పెట్టుకొని ఏదో విధంగా మరి మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటే అది మీకు అర్థం కాదు. బైబిల్ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మారు మనసు పొందాలి. కనీసం అట్లీస్ట్ ఒక విశ్వాసం అనేది ఉండాలి. అప్పుడు మాత్రం బైబిల్ నీకు అర్థం కావడానికి ఆ దేవుడు కృప చూపిస్తాడు. మనిషి యొక్క శక్తి ద్వారా, జ్ఞానం ద్వారా బైబిల్ అర్థం చేసుకోవటం అది అసాధ్యం. మీరు దునియా అనుకోండి, నో ప్రాబ్లం. దేవుడు సహాయం చేస్తేనే బైబిల్ గ్రంథం అర్థమవుతుంది. సో కాబట్టి ఈ యొక్క బైబిల్ అనేది దైవ గ్రంథము కాబట్టి ఆ దేవుడు ఈ యొక్క వాక్కును మన దగ్గరకు పంపిస్తున్నప్పుడు మనం రక్షించబడాలని, దేవునితో కలిసి మరి యుగాలు ఆయనతో సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే క్రైస్తవుల్ని యేసు ప్రభువుని గురించి చెప్పడానికి పంపిస్తున్నాడు. మీరు నిజంగా స్వీకరిస్తే, మీరు నిజంగా నమ్మితే వీరు ఎందుకు వస్తున్నారు, యేసు ప్రభు గురించి వీళ్ళు ఎందుకు ప్రకటిస్తున్నారు, ఏంటి ఆయన చేసిన గొప్ప విషయం ఏంటి, మానవులకు ఆయన చేసినటువంటి మేలేంటి. ఓకే, ఇంతగా క్రైస్తవులందరూ కూడా మరి ప్రకటిస్తున్నారు. అదేవిధంగా యావత్ ప్రపంచంలో అందరూ కూడా అనేక మంది కొన్ని కోట్ల మంది నమ్ముతూ మరి వారి నమ్మకంలో కూడా వారు నమ్మడం కారణం వారి జీవితాల్లో ఉన్నటువంటి ఎన్నో అనుభవాలు సాక్ష్యరూపకంగా పంచుకోవడానికి ఎంతోమంది ఉన్నారు. వారి జీవితాల్లో యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పి వారు మరి స్థిరంగా చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో అనుభవాలు వారి జీవితంలో ఉన్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నారు. ఈ విషయాన్ని మీ వద్దకు తీసుకొస్తున్నారు. మిమ్మల్ని ప్రేమించి సత్యాన్ని నమ్మండి. ఓకే, గీతాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. సత్యమై ఉన్నటువంటి క్రీస్తు, నేనే మార్గమును, నేను సత్యము, నేనే జీవము అని చెప్పిన యేసు ప్రభు అన్నాడు. ఆయన తప్ప ఎవరు కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో కాబట్టి దయచేసి వ్యర్థమైనటువంటి ఆలోచనలు, ఓకే, తలంపులు, మాటలు పక్కన పెట్టి వాస్తవాన్ని గ్రహించడానికి కొంచెం ఆలోచనపూర్వకంగా ఆలోచించండి. త్వరపడి ఇష్టానుసారంగా ఆలోచించుకొని జీవితాలు పాడు చేసుకోవద్దు సుమా. ఓకే, మీరు యేసు ప్రభు నమ్మినందువల్ల మాకేం రాదు, నమ్మకపోయినందువల్ల మాకేం రాదు. మీరు నమ్మినందువల్ల మాకు వచ్చేది ఏం లేదు ఇక్కడ. కానీ నమ్మితే నీకు లాభం, నీకు మేలు, ఆ దేవునితో నీకు సంబంధం ఏర్పడుతుంది. మాకు వచ్చే లాభం ఏంటి ఇక్కడ? మేము ప్రేమతో మీకు తెలియజేయడం మాత్రమే చేస్తున్నాం. ప్రలోభ పెట్టట్లేదు, గొంతు మీద కత్తి పెట్టి మారమని చెప్పడం లేదు. ఓకే, అలా చేయడం మాకు అవసరం, అలా చేయడానికి మాకు అవసరం కూడా లేదు. అవసరమైతే ఒక దెబ్బ తినైనా సరే, కొట్టించుకునైనా సరే, మా ప్రాణాలు పోయినా సరే యేసుని గురించి మీకు తెలియజేస్తున్నాం. అది మా బాధ్యత. నమ్ముతారా నమ్మరాకి మీ ఇష్టం. జస్ట్ తెలియజేస్తున్నాం, జస్ట్ ప్రకటిస్తున్నాం. ఓకే, సో కాబట్టి దయచేసి ఈ కరోనా సైతాన్ గారు చెప్పే మాటల అబద్ధాలని నమ్మకండి. ఈ వీడియోలో చెప్తున్నటువంటి చివరి మాట చెప్తున్నాను. కరోనా సైతాన్ గారి యొక్క మాట నమ్మకండి, జీవితాన్ని పాడు చేసుకోకండి. సో ఇంకా నెక్స్ట్ వాడు ఏం మాట్లాడాడో ఈ వీడియోలో దాని గురించి కూడా నేను తర్వాత వీడియోలో మాట్లాడతాను. అప్పటి వరకు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను గాక. ఆమేన్. ధన్యవాదాలు.